హాయ్ ఫ్రెండ్స్. నమస్తే అందరికీ. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన నగరమైన కాంచీపురం, ఇది మనకు తమిళనాడులో ఉంది. ఇంతకుముందు కూడా దీని గురించి వీడియోస్ కూడా చేసాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇందులో తమిళనాడు విశిష్టత ఈ కాంచీపురంలో ఏంటిదంటే 7 మోక్ష పిల్లలు ఒకటిగా చెప్పుకునే ఈ పట్టణం శైవ మరియు వైష్ణవ సాంప్రదాయ కలయిక ప్రసిద్ధి. ఇది మనం ఇంతకుముందు కైలాసనాథ ఆలయం చూసాము, దాంట్లో వీడియో ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఏకాంబరేశ్వర ఆలయం. ఇది పంచభూత ఆలయాల్లో భూమి స్థలంగా ప్రసిద్ధి. ఇక్కడ కల్పవృక్షం అంటే 3500 సంవత్సరాల పాత మామిడి చెట్టు అని చెబుతారండి. మనం గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఉంటుంది ఇది మామిడి చెట్టు. పార్వతీదేవి స్వయంగా ఇక్కడ శివుణ్ణి పూజించినట్టు పురాణాలు చెబుతున్నాయి. టెంపుల్ కూడా అసలు చూడడానికి అసలు ఆర్కిటెక్చర్ అయినా ఏదైనా అద్భుతం అని చెప్పాలి. బట్ మేము వెళ్ళినప్పుడైతే దీన్ని కొంచెం అధునాతనంగా దీన్ని మళ్ళీ తీర్చిదిద్దుతున్నారు. పైన గోపురమైన మిగతా గర్భగుడి బయట మొత్తం. కానీ లోపల మాత్రం ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంటుంది. దీనికి ఈ ఏకాంబరేశ్వర ఆలయం దగ్గర నుంచి మనకు ఇంకో 5-6 కిలోమీటర్లు మనకి ఇంకో వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ఉంటుంది. ఇది వైష్ణవుల పవిత్ర స్థలం. ఈ ఆలయంలో 40 అడుగుల స్వర్ణ కైటి విగ్రహం ప్రతి 40 ఏళ్ళకి ఒకసారి మాత్రమే దర్శనమిస్తుంది. ఆ సమయానికి దేశం నలుమూలల భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయంలోనే మనకు ఇంకా ఇక్కడ బంగారు బల్లి అని కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా పూజిస్తారు. బంగారు బల్లి మనకు పక్కనే ఉంటుంది. ఇది కూడా చూడడానికి అసలు మామూలుగా అసలు ఆర్కిటెక్చర్ అయినా ఏదైనా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సేమ్ ఈ ఆలయాన్ని కూడా వీళ్ళు కొంచెం తీర్చిదిద్దుతున్నారు, బయట గోపురం కానీ. తర్వాత మనకు వచ్చేసి మళ్ళీ ఇంకొక రిటర్న్లో ఇంకో 6 కిలోమీటర్స్ అంటే మన ఏకాంబరేశ్వర టెంపుల్కి నియర్ ఒక 1 కిలోమీటర్ లోపే మనకు ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారి దేవాలయం ఉంటుంది. దీని పక్కనే మనకు వామన అవతార టెంపుల్ కూడా ఉంటుంది. ఈ కామాక్షి అమ్మవారి టెంపుల్ వచ్చేసి కాంచీపురంలో ఉన్న 3 శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ కామాక్షి దేవి రూపం వచ్చేసి శాంతమయ్యి సౌందర్యమయ్యి. ఆలయ నిర్మాణం వచ్చేసి చోళ మరియు పల్లవుల కళాశైలి కలయికగా ఉంటుందండి. అప్పుడు ఈ కాంచీపురం దర్శించుకున్నప్పుడు ఆదివారం, అందులోనూ తొలి ఏకాదశి అనుకుంటా. అప్పుడు భక్తుల రద్దీ అయితే విపరీతంగా ఉంది. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం తీసుకుంది. కానీ అంత వెయిట్ చేశాక దర్శనం మాత్రం చాలా అద్భుతంగా గొప్ప మంచిగా అనుభూతిని ఇచ్చిందని చెప్పాలి కాంచీపురం టెంపుల్. ఈ 3 టెంపుల్ విశిష్టత ఏంటిదంటే అసలు ఈ ఆర్కిటెక్చర్ అయినా కానీ చాలా చాలా చక్కగా ఉంది. అలాగే ఈ కాంచీపురం ప్రతి మూల ఆధ్యాత్మిక నిండిన పుణ్యక్షేత్రం. మీరు కాంచీపురం వెళ్ళి ఉంటే ఏ ఆలయం మీకు నచ్చిందో చెప్పండి కింద కామెంట్స్లో. ఈ కాంచీపురంలో మనకు ఈ దాదాపు 1000 ఆలయాలు ఉన్నాయని చెబుతారు. ఇవి ఉంటాయి మనకు ప్రతి అడుగడుగునా దర్శనమిస్తూనే ఉంటాయి. మేము లక్కీగా మేము స్టే చేసిన దగ్గర ఈ టెంపుల్స్ని కవర్ చేయడానికి నియర్ బై మనకు మీరు ఆటోస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు, మినిమం 500 అలాగా. బస్సెస్ కూడా కనెక్టివిటీ కొంచెం తక్కువ అని చెప్పాలి ఉంటుంది, కానీ బట్ కొంచెం టైం పడుతుంది. మేము కదా ట్రావెలింగ్ బైక్ అవైలబుల్ ఉండే అన్నట్టు. మార్నింగ్ ఆ రోజు ముందు రోజే ఏకాంబరేశ్వర టెంపుల్ దర్శనం అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి బైక్ తోటి మనం ఈ మిగతాది గోవిందరాజ పెరుమాళ్ టెంపుల్, తర్వాత కంచి కామాక్షి, వామన అవతార టెంపుల్స్ ఇవన్నీ దర్శించుకోవడం జరిగింది. దాని తర్వాత ఏకాంబరేశ్వర టెంపుల్ కూడా దీని తర్వాత దర్శించుకోవడం జరిగింది. మనకు ఇక్కడ వీళ్ళు అవైలబుల్గా బైక్స్ కూడా ఉంటాయి. కానీ ఇది కాంచీపురం చాలా చూడడానికి కూడా చాలా పురాతనం అయినటువంటి నగరం. ఇప్పటికీ మనకు అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాటికి
అక్కడ ఈ దేవాలయాలు కూడా రాతితో కట్టబడి చాలా దేవాలయాలు అసలు రోడ్డు మీద మనకు ఈ సరౌండింగ్స్లో మనకు చాలా దేవాలయాలు దర్శనం